శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 7వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా సూర్యుడు 3వ స్థానంలో యోగిస్తున్నాడు. సూర్యుడి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆఫీసులో సహోద్యోగులు అనుకూలంగా ఉంటారు. పై అధికారులు మీ మాటకు విలువ గౌరవం ఎక్కువగా ఇస్తారు. రాజకీయ రంగం కూడా ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నిస్తే వాటిల్లో కూడా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశి విద్యార్థులకు ఈ వారం మొత్తం చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపార పరంగా కూడా మేషరాశి వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కళారంగంలో కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కుజుడు ఈ వారం మొత్తం కూడా జన్మంలో సంచారం చేస్తున్నాడు. వారాంతంలో శనివారం రోజు ద్వితీయంలోకి వచ్చాడు. కుజుడి సంచారం బాలేదు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కోపం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అప్పుడప్పుడు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఈ వారం ప్రధానంగా శుక్రుడి బలం లేదు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లలిత అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉంటే మంచిది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం చదువుకుంటే 21 సార్లు కుజుడి బలం పెరుగుతుంది. దీనివల్ల వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. శుక్రుడి బలము కుజుడి బలము లేదు కాబట్టి నానబెట్టిన అలసందలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే అలసందలు, కందులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే మేషరాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పనిచేసే చోట అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు పనిచేసే చోట చోటు చేసుకుంటాయి. అలాగే రాజకీయాల్లో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే రాజకీయ రంగంలో శత్రువులు పెరిగే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువులతో కూడా వృషభ రాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా మాట్లాడకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం అవసరం. ఈ వారం బుధుడు 3వ స్థానంలో వృషభ రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా వృషభ రాశి వాళ్ళకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వృషభ రాశి వాళ్ళకి కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి కళారంగంలో కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తలు కూడా మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వారం మొత్తం 12వ స్థానంలో సంచారం చేసి వారాంతంలో శనివారం రోజు 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. నరదిష్టి, శత్రుబాధలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు ఇలాంటివన్నీ కూడా ఈ వారం వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రహస్య శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ప్రధానంగా ఈ వారంలో రవి బలము, బుధుడి బలము, శుక్రుడి బలము, కుజుడి బలము ఈ 4 గోచార గ్రహాల బలము వృషభ రాశి వాళ్ళకి లేదు. కాబట్టి రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు, కుజుడి బలం పెరగటానికి కందులు నానబెట్టి గోమాతకు తినిపించాలి.
లేదా పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. రవి బుధులు ఇద్దరి బలం పెరగటానికి విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా మంచిది. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదివినా విన్నా ఈ వారం వృషభ రాశి వాళ్ళకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాలు పాటిస్తే ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యపరంగా కంటికి సంబంధించిన హృదయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో కూడా సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే విభేదాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కొంచెం అప్రమత్తంగా మాట్లాడుకోవాలి. తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. బుధుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో మిథున రాశికి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మిథున రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకి ఈ వారం మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మిథున రాశి వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు ద్వితీయంలో బాగున్నాడు, యోగిస్తున్నాడు. కాబట్టి మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకోగలుగుతారు. స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుచికరమైనటువంటి భోజన ప్రాప్తి యోగం ఉంది. కళారంగంలో అద్భుతంగా రాణించడానికి కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో సంచారం చేస్తూ వారాంతంలో శనివారం 12వ స్థానంలోకి మారాడు. అయితే 11వ స్థానం యోగిస్తుంది కాబట్టి ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రాపర్టీస్ కొనటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి మిథున రాశికి బలం చాలా బాగుంది. అలాగే మిథున రాశి వాళ్ళకి ఆదివారం నుంచి శుక్రవారం వరకు రియల్ ఎస్టేట్లో అద్భుతంగా ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఒక్క శనివారం రోజు మాత్రం శత్రువులు పెరుగుతారు, ఖర్చులు పెరుగుతాయి. ఆ రోజు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఈ వారంలో ఉండటం మిథున రాశి వాళ్ళకి అవసరం. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు. బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కుజుడు ఆదివారం నుంచి శుక్రవారం వరకు బ్రహ్మాండంగా ఉన్నాడు. రవి బలం లేదు కాబట్టి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి 12 నామాలు చదువుకోవాలి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ రోజు ఉదయం స్నానం చేశాక సూర్యుడి 12 నామాలు చదువుకోవాలి. 12 నామాలు చదువుకోలేకపోతే ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్రం కానీ సూర్యాష్టకం కానీ పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం ద్వారా మంచి విశేషమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో అంతర్గత శత్రువులు పెరుగుతారు. మీ వెనక వెన్నుపోటు పొడిచే శత్రువులు పెరుగుతారు. అలాంటి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆఫీసులో జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయాల్లో కూడా రహస్య శత్రువులు పెరిగే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా ఉంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ రహస్య శత్రువుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అప్రమత్తంగా ఉండాలి. అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే కర్కాటక రాశి విద్యార్థులకి బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకుల పరంగా ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగం రావడానికి కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం బాగా కష్టపడి ప్రయత్నిస్తేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపార రంగం కూడా కొంత ఒడిదుడుకులతో నడుస్తూ ఉంటుంది. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం జన్మంలో యోగిస్తున్నాడు.
శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు, అంటే కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఎన్ని సమస్యలున్నా వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని విజయాలు సాధిస్తూ ఉంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం చేసే అవకాశం కూడా ఈ వారం ఎక్కువగా ఉంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 10-11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు ఆదివారం నుంచి శుక్రవారం వరకు కుజుడి బలం లేదు. ఒక్క శనివారం మాత్రమే కుజుడు లాభస్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా ప్రాపర్టీ అమ్మాలన్నా ఈ వారంలో ఆఖరి రోజు శనివారం రోజు వాటిని నిర్వహించుకున్నట్లయితే ఆ రోజు కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే వారం మొత్తం కుజుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పోలీస్ శాఖ, మిలిటరీ శాఖ ఇలాంటి శాఖల్లో పనిచేసే వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళకి కొద్దిగా టెన్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ వారం మొత్తం కర్కాటక రాశికి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం కూడా ఒక్క శనివారం తప్ప వారం మొత్తం లేదు. కాబట్టి రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, అదేవిధంగా కుజుడి బలం పెరగటానికి కందులు నానబెట్టి గోమాతకు తినిపించాలి లేదా పంతులు గారికి దానం ఇవ్వాలి. అదేవిధంగా రవి బుధుల బలం పెరగటానికి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు పంజర స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా కుజుడి బలం పెరగటానికి నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదవాలి. ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాలు పాటించుకున్నట్లయితే ఈ వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే ఈ వారంలో రవి 11వ స్థానంలో సంచారం చేస్తూ బాగా యోగిస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో ఖచ్చితంగా ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ రంగంలో పదవుల కోసం ప్రయత్నిస్తే కూడా చాలా వరకు సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. వ్యవసాయ రంగంలో ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం గట్టిగా ప్రయత్నించడానికి సింహరాశి వాళ్ళకి ఈ వారం బలం బాగుంది. ఈ వారం ప్రయత్నిస్తే పిత్రార్జిత ఆస్తిపాస్తులు మీ సొంతమయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి సింహరాశికి బుధుడి బలం లేదు. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నిస్తేనే మంచి ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మనోధైర్యంతో కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్తో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. కళారంగంలో కూడా మీకు కొద్దిగా వ్యతిరేక ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మీరు ఆశించిన దానికంటే తక్కువ ధనం రావటం కానివ్వండి, ఆశించిన అవకాశాలు రాకపోవటం కానివ్వండి, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 9-10 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం బాగాలేదు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం కానీ, ప్రాపర్టీస్ అమ్మటం కానీ ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఒక్క రవి బలమే ఈ వారం ఉంది. బుధుడు, శుక్రుడు, కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టినటువంటి అలసందలు గోమాతకు తినిపించాలి. అలాగే పెసలు, అలసందలు, కందులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకట నాశక గణేష స్తోత్రాన్ని రోజు చదివినా విన్నా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడు, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. అమ్మవారి ఆలయంలో వీలైనప్పుడు రాహుకాలంలో ఒకసారి ఈ వారం నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. అలాగే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రము, దుర్గా అష్టోత్తరము చదివినా విన్నా ఈ వారం మొత్తం సింహరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే రవి దశమంలో యోగిస్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల పరంగా మంచి ప్రయోజనాలు చేకూరేటటువంటి సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రవి బలం బాగుంది కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి పదవులు అందిపుచ్చుకునే యోగం కూడా కనిపిస్తోంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం కన్యా రాశి వాళ్ళకి 11వ స్థానంలో యోగిస్తున్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి రాణింపు, గుర్తింపు అనేవి లభిస్తాయి. వ్యాపార రంగంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం లేని కన్యా రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడు బ్రహ్మాండంగా 11లో యోగిస్తున్నప్పుడు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కళారంగంలో మంచి అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే యోగం ఈ వారం ఎక్కువగా ఉంది. అయితే కన్యారాశికి ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో కుజుడు సంచారం చేస్తున్నాడు. వారం మొత్తం 8వ సంచారం, ఆఖరి రోజు శనివారం 9వ సంచారం చేస్తున్నాడు. అయితే వారం మొత్తం అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ అష్టమ కుజ దోషం నుంచి బయటపడటానికి, కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. కేవలం కన్యారాశి వాళ్ళకి ఒక కుజుడి బలం ఈ వారం తక్కువగా ఉంది. రవి, బుధుడు, శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం, కుమారస్వామి ఆలయ దర్శనం చేస్తే కుజుడి బలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలా ఆలయ దర్శనం చేయటం వీలు కాని పక్షంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా కూడా చేయలేని పక్షంలో ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చేస్తే వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టు దిగ్విజయంగా పొందవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే రవి భాగ్యస్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. రాజకీయ రంగంలో వెన్నుపోట్లు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. బుధుడు ఈ వారం మొత్తం 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు, లేకపోతే విద్యాపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసేవాళ్ళు, టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉంటుంది. లాభాలు రావటం తక్కువగా ఉంటుంది. కళారంగంలో కూడా అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కుజుడు ఈ వారం మొత్తం 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వారం మొత్తం ఆదివారం నుంచి శుక్రవారం వరకు 7వ స్థానంలో ఉన్నాడు. శనివారం 8వ స్థానంలో ఉన్నాడు. కుజుడి సంచారం కూడా బాగాలేదు. కొద్దిగా భార్యాభర్తల మధ్య పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆదివారం నుంచి శుక్రవారం వరకు వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా ఉండాలి. శనివారం రోజు మాత్రం అష్టమ కుజ దోషం ఉంది. ఆ రోజు ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి, లేకపోతే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళకి గ్రహాలు ఏవి యోగించటం లేదు. రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, శుక్రుడి బలం పెరగటానికి అలసందలు, కుజుడి బలం పెరగటానికి కందులు నానబెట్టి గోమాతకు తినిపించాలి, లేదా ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 11 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నరసింహస్వామి ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. నరసింహస్వామిని పూజించడం ద్వారా నరసింహస్వామి ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించి రావటం ద్వారా గ్రహాల యొక్క అతి ప్రతికూలత నుంచి బయటపడి అనుకూల ప్రయోజనాలు తులారాశి వాళ్ళు ఈ వారం అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి అష్టమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
కంటికి గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో ప్రతికూలత కనిపిస్తోంది, వ్యవసాయ రంగంలో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులకు కష్టకాలంగా చెప్పుకోవాలి. బాగా కష్టపడితేనే విద్యలో రాణిస్తారు. ఉద్యోగపరంగా కూడా ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపార రంగంలో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు భాగ్యంలో యోగిస్తున్నాడు, ఇది అనుకూలం. శుక్రుడి బలం బాగుంది కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా ఆకస్మికంగా డబ్బు కలిసి వస్తూ ఉంటుంది, ఆకస్మికంగా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. సమస్యల్లో ఉంటారు, ఊహించని విధంగా సమస్యలకు పరిష్కార మార్గం కనిపిస్తుంది, ఊహించని విధంగా డబ్బు వస్తుంది, ఊహించని విధంగా వృత్తిపరంగా బాగుంటుంది. అలాగే కళారంగంలో కూడా ఆకస్మికంగా మంచి అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో అనుకూల ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు 6వ స్థానంలో ఉన్నాడు. శనివారం 7వ స్థానానికి వచ్చాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు కుజుడి బలం బ్రహ్మాండంగా ఉంది. ప్రాపర్టీ కొంటే తక్కువ రేటు కొనుక్కొని మంచి లాభం పొందుతారు. ప్రాపర్టీ అమ్మితే చాలా ఎక్కువ రేటుకి అమ్ముకొని మంచి లాభం పొందుతారు. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో వృశ్చిక రాశి వాళ్ళకు బాగుంది. రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో చాలా బాగుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆస్పెక్ట్లో చాలా బాగుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ప్రధానంగా వృశ్చిక రాశికి రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలం లేదు. రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, శుక్రుడి ప్రీతి కోసం అలసందలు నానబెట్టి ఆవుకు తినిపించడం లేదా పంతులు గారికి దానం ఇవ్వటం మంచిది. అలాగే రవి, బుధుడు ఈ 2 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయాలి. రోజు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం, సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడి బలం బాగుంది. కుజుడు కూడా ఆదివారం నుంచి శుక్రవారం వరకు చాలా అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి కేవలం విష్ణు ఆరాధన చేస్తే, విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే ఈ వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం రవి 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీ వర్క్ ఇండిపెండెంట్గా చేసుకోండి. పార్ట్నర్షిప్లో వర్క్ చేస్తే ఇబ్బందులు వస్తాయి. అలాగే రాజకీయాల్లో కూడా ఎవరిని నమ్మకండి. సొంతంగా మీ పనులు ఈ వారం మీరు చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కొద్దిగా ఆటుపోట్లు ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ధనుసు రాశి వాళ్ళకి బుధుడు ఈ వారం మొత్తం అష్టమంలో ఉన్నాడు. అష్టమ బుధ దోషం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. అంటే విద్యార్థులు ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం లభించదు. ఉద్యోగపరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారంలో కూడా ఆటుపోట్లు ఉంటాయి, నష్టాలు వస్తాయి. ఎందుకంటే అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు వ్యాపారంలో ఊహించిన దానికంటే తక్కువ లాభాలే వస్తూ ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. అయితే శుక్రుడి బలం బాగుంది. ధనుసు రాశికి శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి ఏదో ఒక విధంగా ధన మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుజుడు ఈ వారం మొత్తం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వారం మొత్తం 5వ సంచారం యోగించట్లేదు. ఆఖరి రోజు శనివారం మాత్రమే 6వ సంచారం యోగిస్తున్నాడు. కాబట్టి వారం మొత్తం కూడా కుజుడు ఫేవరబుల్గా లేడు కాబట్టి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల పరంగా అందులోని ప్రత్యేకంగా ధనుసు రాశి వాళ్ళకి మగపిల్లలు ఉంటే మగపిల్లల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి, బుధుల బలం పెరగాలంటే ప్రధానంగా విష్ణు ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి
ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వింటం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాలు వెలిగించడం, ప్రదక్షిణలు చేయటం చేయాలి. అలాగే ధనుసు రాశి వాళ్ళు రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, కుజుడి ప్రీతి కోసం కందులు గోమాతకు తినిపించడం లేదా పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. ఇలా చేస్తే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే శత్రువులు ఆఫీసులో నశించిపోతారు, ఆఫీసులో అందరూ అనుకూలంగా మారిపోతారు, బాస్ కూడా అనుకూలంగా ఉంటాడు. అలాగే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా మంచి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం మీరు ప్రయత్నిస్తే అవి మీకు లభించే యోగం ఈ వారం ఎక్కువగా ఉంది. తండ్రి తరపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ రంగం బాగుంది, వ్యవసాయ రంగం బాగుంది. ఆరోగ్యపరంగా కూడా మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం మకర రాశి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం లేదు. కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి పురుషులైతే స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి స్త్రీలైతే పురుషుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోకపోతే గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కుజుడు ఈ వారం మొత్తం 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు 4వ స్థానంలో ఉన్నాడు. శనివారం 5వ స్థానానికి వచ్చాడు. చతుర్థ కుజ దోషం ఉంది. పొరపాటున కూడా మకర రాశి వాళ్ళు ఈ వారం ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా ఎదురు దెబ్బలు తగిలే సూచనలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కుజుడి బలం కూడా లేదు. బుధుడి బలం పెరగటానికి పెసలు, శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు, కుజుడి బలం పెరగటానికి కందులు నానబెట్టి గోమాతకు తినిపించడం లేదా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. గణేష పంచరత్న స్తోత్రం కానీ, సంకటనాశక గణేష స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయాలి. గణపతి ఆలయంలో వీలైనప్పుడల్లా కొబ్బరి నూనె దీపం పెడుతూ ఉండాలి. గణపతి టెంపుల్లో ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెడితే మకర రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. అలాగే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారం మొత్తం కూడా శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకుంటూ ఉండాలి. అలాగే కుజుడు బాలేడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి అక్కడ ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించడం చేయాలి. అలాగే చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా అనుకోకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పిసితాస ప్రభంజనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ఓం పిసితాస ప్రభంజనాయ నమః ఈ మంత్రం చదివితే చాలా మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం చదివినా విన్నా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మకర రాశి వాళ్ళు బుధుడి బలం కోసం పెసలు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు, కుజుడి బలం కోసం కందులు నానబెట్టి ఆవుకు తినిపించడం లేదా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా ఈ 3 గ్రహాల బలం పెంపొందింపజేసుకోవచ్చు. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో, పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ రంగంలో, రాజకీయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కుంభరాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. బుధుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే వ్యాపార పరంగా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో
కుంభరాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే శుక్రుడి బలం చాలా తక్కువ ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య సమన్వయం బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో కూడా అవకాశాలు అందినట్టు అంది జారిపోయేటటువంటి సూచనలు ఉన్నాయి. డబ్బు ఖర్చు కూడా కనిపిస్తోంది. అలాగే కుజుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 3వ స్థానంలో ఉన్నాడు. ప్రాపర్టీ కొన్నా అమ్మినా కుంభరాశి వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. ప్రాపర్టీ కొంటే మంచి తక్కువ రేటు కొనుక్కోవచ్చు, ప్రాపర్టీ అమ్మితే బాగా ఎక్కువ రేటుకి అమ్ముకొని లాభం పొందవచ్చు. రియల్ ఎస్టేట్ మాత్రం శుక్రవారం వరకు ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. మంచి డీల్స్ ఓకే అవుతాయి, లాభాలు వస్తాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. శనివారం రోజు ఒక్కరోజే కుజుడి బలం బాగాలేదు కాబట్టి కుంభరాశి వాళ్ళు శనివారం ప్రాపర్టీ కొనటం అమ్మటం చేయకండి. ఈ వారంలో శనివారం రియల్ ఎస్టేట్ డీల్ కుంభరాశి వాళ్ళు చేసుకోకండి. ఈ ఒక్క సూచన తప్పకుండా పాటించాలి. ప్రధానంగా కుంభరాశికి రవి బలం లేదు, శుక్రుడి బలం లేదు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదివితే మంచిది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా రవి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి శుక్రుడి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదివినా విన్నా చాలా మంచిది. లలితామ్మవారి ఆలయ దర్శనం కూడా కుంభరాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కుంభరాశి వాళ్ళు రవి బలం పెరగటానికి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే మంచిది. అలాగే రవి, కుజుడు ఈ 2 గ్రహాలకు సంబంధించినటువంటి ఈ పరిహారాలు పాటిస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో, పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు కనిపించే అవకాశం ఉంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆ విషయాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. ఈ వారం మీనరాశి వాళ్ళకి బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. అలాగే ఉద్యోగపరంగా కూడా అతి కష్టం మీద కానీ ఉద్యోగం రావటం దాదాపుగా అసంభవంగా కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు రాకపోగా నష్టాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీనరాశి వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే శుక్రుడు మాత్రం 5వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి సంతాన పరంగా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా మీనరాశి వాళ్ళకి ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఈ వారం కనిపిస్తోంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మాత్రం మంచి బ్రహ్మాండమైనటువంటి ఛాన్సెస్ వస్తాయి. ఆ ఛాన్సెస్ మీ లైఫ్ని మలుపు తిప్పే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే కుజుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వారం మొత్తం 2వ సంచారం యోగించట్లేదు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు 2వ సంచారం. కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వారంలో ఆఖరి రోజు శనివారం మాత్రం కుజుడు 3వ సంచారం చేస్తున్నాడు. ఇది మంచిది. ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మీనరాశి వాళ్ళు ఈ వారంలో ఆఖరి రోజు శనివారం చేయండి, మంచి లాభం ఉంటుంది. రియల్ ఎస్టేట్ డీల్ కూడా ఈ వారం మీనరాశి వాళ్ళు శనివారం చేసుకుంటే చాలా మంచిది. బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేటు, ప్రాపర్టీస్ ఈ ఆస్పెక్ట్ అన్నిట్లో కూడా మీనరాశి వాళ్ళకి ఈ వారంలో ఆఖరి రోజు శనివారం బ్రహ్మాండంగా ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కూడా ఆఖరి రోజు శనివారం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా మీనరాశికి రవి బలం లేదు, బుధుడి బలం లేదు. రవి, బుధుల బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా విష్ణు ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి. ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే రవి బలానికి గోధుమలు, బుధుడి బలానికి పెసలు నానబెట్టి ఆవుకు తినిపించడం లేదా ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. ఇవి చేస్తే రవి, బుధుల బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం
మీనరాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడు కూడా వారం మొత్తం బాగాలేడు, ఆఖరి రోజు శనివారం బాగున్నాడు. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేస్తే చాలా మంచిది. సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేసిన, దీపాలు వెలిగించిన మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.